హలో హలో అమ్మా, అన్న, చెప్పమ్మా. అదే ఈరోజు నైట్ 10 గంటలకంట కారు పెడతారా? నైట్ 10 గంటలకా? పెద్దదా చిన్న ఆ, కారా? ఎంతమంది వస్తారు? అక్కడి నుంచి ముగ్గురు వస్తారు. ఇక మన ఇంటికాడికి రావాలి మార్నింగ్. ఓకే ఫ్రెష్ అయ్యి మీతో అంతా మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకొని ఓకే. వెళ్ళాలంట. అంటే పెద్ద కారు మీరం కూడా రావాలి. పెద్ద కారు పెట్టాలా చిన్న కారా అని ఆలోచిస్తున్నాను. అంటే ఇంక ఇప్పుడు అక్కడ నుంచి వచ్చేది ముగ్గురే వాళ్ళు. ఓకే తర్వాత ఇక్కడ నుంచి మనందరం కలిసిపోవాలి. నేను వస్తాను. ఓకే ఓకే అంటే మా సరే. ఇంటికి రావాలి మార్నింగ్. ఇక్కడ ఓకే స్వామి అందుకు ఫ్రెష్ అప్ అవుతారు. ఇంకా మనం ఏమైనా కూర్చొని కొంతసేపు మాట్లాడుకొని ఓకే అటు నుంచి అక్కడికి వెళ్ళడానికి. సరే సరే అమ్మా. ఇప్పుడు సబ్జెక్ట్లో ఏమేమి ఉన్నాయని చెప్పినమ్మా? అక్కడ మనం ఏమున్నాయో చెప్పలే కదన్నా. ఇప్పుడు ఆడ ఏముందన్నారు, టెంపుల్ కాడ అని చెప్పారు. అవును అది ఏముందనేది ఫోన్లో కాదు, ఇవన్నీ రికార్డింగ్లు అవుతాయి ఫోన్లు. అవును. అందుకే మనం ఎంతలో మాట్లాడాలో మనం అంతవరకే మనం మాట్లాడుకోవాలి. అక్కడ పోయిన తర్వాత అందుకే చెప్పింది కూర్చొని మాట్లాడుకొని అక్కడికి వెళ్ళిపోదాం అన్నాడు అంటున్నా. సరే అమ్మా, నేను ఇప్పుడు కార్ ఒకటి అరేంజ్ చేస్తాను. అందుకే చిన్న కార్ ఒకటి ఉంది, మరి అది అరేంజ్ చేయాలని అడుగుతున్నా. ఇప్పుడు చిన్న కార్లో ఎంతమంది పడతారన్న? ముగ్గురే అమ్మా. అక్కడ నుంచి వాళ్ళు ముగ్గురు వస్తారు. అక్కడి నుంచి ముగ్గురు, మరి ఇక్కడి గుంటూరు నుంచి నుంచి ముగ్గురు వస్తారు. ఇక్కడ నుంచి అయితే కనుక ఇంకా మీరు ఎట్లా వస్తారు, నేను ఉంటాను. ఓకే. అంటే ఇప్పుడు 5 మంది, ఇంటికాంచి 5 మంది వస్తారు. అంటే మీ ఇప్పుడు మీ వరకు 5 మంది అవుతారమ్మా? మా వరకు 5 మంది అవుతారు. అంటే ఇక్కడ నుంచి అయితే అక్కడ నుంచి ముగ్గురు వస్తారు. వాళ్ళు ముగ్గురు వస్తారు. స్వామితో పాటు 2 వస్తారు. ఓకే ఓకే. ఇక్కడ మా ఇంటికి రావాలి. మా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా స్వామి రెడీ అయినాక అందరము కలిసి వెళ్ళాలి. సరే సరే అమ్మా. ఎందుకంటే ఇప్పుడు 5 మంది అంటే పెద్ద బండి కావాలి, పెద్ద కారు కావాలి. పెద్ద కారు కావాలి. ఇంకా మీరు ఎంతమంది వస్తున్నారు ఏంటి? సుధాకర్ అన్న, నువ్వు ఎట్లా వస్తావు? ఒకవేళ ఇక్కడికి వచ్చేస్తావా? మరి మేడ్చల్ దగ్గరికి వస్తే మనం బైక్ మీద వెళ్దాం. హలో, ఆయన మీట్లో పెట్టినట్టు. ఇప్పుడు నువ్వు ఒకవేళ సార్ వాళ్ళకి వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడికి జేబీఎస్కి వచ్చినావు అనుకో, నేను ఆడికి వచ్చేస్తే బైక్ మీద మనం వెళ్దాం. అరే ఎట్లైనా పోదాం, దాని ఉంటుంది పోతా. ఇప్పుడు ఇప్పుడు మేడం వాళ్ళు సార్ వాళ్ళు అందరు కలిసి 5 మంది ఉన్నారంట. అది పెద్ద కారే కావాలి. సరే, నేను అరేంజ్ చేస్తాను, మా కార్ అరేంజ్ చేస్తాను. మీరు అరేంజ్ చేస్తానంటే కనుక అదే ఈరోజు నైట్ 10 గంటలకు పెట్టమన్నారు. ఓకే ఓకే అమ్మా, అరేంజ్ చేస్తాను. గుంటూరు జే ప్లేస్ అనేది మీకు చెప్తాను, నేను నెంబర్ ఇస్తా. ఓకే అమ్మా. వాళ్ళు ఎవరు వెళ్తున్నారు నాకు చెప్తే కనుక వాళ్ళ నెంబర్ నాకు ఇస్తే నేను వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను. సరే, డైరెక్ట్ మీరు వాళ్ళ లొకేషన్ పంపించి ఆ లొకేషన్ పోయినాక సుధాకర్ అన్న కాల్ చేస్తే డైరెక్ట్ గురువు గారు వచ్చి ఎక్కిస్తారు. కార్ నెంబర్ అవన్నీ మెసేజ్ చేసిన సార్. సరే, నేను లొకేషన్ పెడతాను. వాళ్ళ నెంబర్ నాకు ఇవ్వండి. ఎవరు వెళ్తే కార్ వెళ్తుందో వాళ్ళ నెంబర్కి నేను లొకేషన్ పంపిస్తాను. సరే అమ్మా, నేను పెద్ద కార్ అంటే అరేంజ్ చేస్తాను. ఇప్పుడు అంటే చిన్నవి ఉన్నాయి మా నాకు దగ్గర. టచ్లో ఉండమనండి, నేను కాన్ఫరెన్స్ తీసుకొని ఫ్యామిలీతో మాట్లాడిస్తాను. ఆ కార్ పోవడానికి కార్. సరే సరే అమ్మా. ఎవరైతే వెళ్తారో వాళ్ళ నెంబర్ నాకు పెట్టండి, నేను వాట్సాప్ వస్తుంది లొకేషన్. సరే అమ్మా. 10 ఆడ ఉండాలని చెప్పాను. 10:30కు స్టార్ట్ అవుతుంది. 10 ఆడ ఉండాలని చెప్పాను. నైట్ 10 గంటల వరకు. నైట్ 10 ఆడ గుంటూరులో ఉండాలి, టెంపుల్ దగ్గరికి. సరే అమ్మా, నేను మాట్లాడతాను. మీకు మా వాళ్ళతో మాట్లాడి కార్ అరేంజ్ చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్లో మీకు ఫోన్ చేస్తాను. సరే అండి. రామచంద్ర అన్న, చెప్పు. హలో, ఇక మాట్లాడు. ఏమవుతుందా? ఒక నిమిషం కాన్ఫరెన్స్ కాల్ కలుపుతున్నా, ఆగన్నా. మాట్లాడండి సార్, మాట్లాడతాను. హలో అన్న, ఆ స్వామి చెప్పండి. స్వామి, ఇప్పుడు సబ్జెక్ట్ గురించి ఏమంటారు? హలో, ఫోటో పంపించారు కదా, ఏ ఊరు అది? ఇది మెదక్ దగ్గర, మన మెదక్ నర్సాపూర్ నుంచి తూప్రాన్ పోయే రోడ్డు. మెదక్ దగ్గర? మెదక్ దగ్గర. ఏ ఊరు అది? తూప్రాన్. తూప్రానా? తూప్రాన్. ఏం గుడి అది? ఇది శివాలయం టెంపుల్. శివాలయం. మూత పండు తీసింది ఎవరు?
బండ కదిలిచ్చింది ఎవరు? అది ఇంతకుముందు ఎవరు చేసిరో తెలియదండి. మాకైతే ఇప్పుడు మాకు తెలిసి ఇప్పుడు దగ్గర 3 months అవుతుంది. దాన్ని చూసినంత వరకు అట్నే ఉంటుంది అది బండ. కదిలిచ్చారా? ఏం కదిలియలేదు. చాలా మంది వచ్చి చూస్తున్నారు, నాగబంధన ఉందంటారు, అదని డబ్బులు ఖర్చు అయితే అంటారు. ఒకరు క్లారిటీగా చెప్తలేరు. సరే నేను చేస్తాను. సరే కింద అండర్గా ఉంటుంది. ఓకే ఓకే అండి. అది చేసి అమ్మకి చెప్పండి. అమ్మ చెప్తే అమ్మ మాకు చెప్తుంది. దాన్ని బట్టి మీరు ఏ రోజు వస్తారో ఆ రోజు వర్క్ స్టార్ట్ చేస్తాం. సరే సరే. మీరు పోవడానికి బండి పెడతారా? వెహికల్ పెడతాం. హలో పెడతారు. హలో వాళ్ళు ఎంత అవుతుంది అంటున్నారు ఖర్చు? ఖర్చు కూడా ఎంత వస్తుందో చెప్తే మేము ఇప్పుడు 4 ఉన్నాం సార్. ఆ 4 ఇట్లలో అంటే మీరు చెప్తే కదా సార్ మాకు అమౌంట్ ఇంత ఖర్చు అయితే మీకు అనుకూలంగా చేస్తుంది. మాకు అనుకూలంగా కాదు బ్రో. మేము ఆల్మోస్ట్ పెట్టుకోగలరు చెప్పండి. అంటే ఎంత ఖర్చు అవుతుందో సార్? మీకు చెప్పే ఉంటారు అంత కూడా కాదు. ఓకే. మీకు ఎంత సార్ మీరు ఎంత ఖర్చు అవుతుందో చెప్తే ఇప్పుడు నేనున్నా, మా ఇంకో 3 ఉన్నారు వ్యక్తులు, మా ఫ్రెండ్స్ అందరం అమౌంట్ రెడీ చేసుకుంటాం. వెహికల్ కూడా రెడీ చేసుకుంటాం. వెహికల్ పెట్టడానికి అమౌంట్ పెట్టడానికి రెడీగానే ఉన్నాం. కానీ మళ్ళీ ఇంకేంటంటే మాకు ఇంతకుముందు ఒక సబ్జెక్ట్ చేసి మాకు ఫ్రాడ్ చేసి తీసుకెళ్ళారు. అందుకోసం ఈ సబ్జెక్ట్ చేసిన తర్వాత మీకు ఎంత ఉంటుంది, మాకు ఎట్లుంటుంది అవన్నీ మాకు ప్రాసెస్ చేసేయండి. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నాం. మీరు 4 బాగా తీసుకొని నాకు బాగా నేను. ఓకే అండి. ఓకేనా? సరే అండి. అక్కడ పూజా సామాన్ల ఖర్చు ఒక చిల్లర 5,000 చిల్లర అవుతుంది అనుకోండి. 5,000 చిల్లర అవుతుందా? 5,000 కూడా కాదు చెప్తున్నా. ఓకే ఓకే. రావడానికి నాకు బండి ఏర్పాటు చేయండి. ఓకే. ఇప్పుడు ఎక్కడి నుంచి మరి ఇక్కడ హైదరాబాద్కి వచ్చాకనా లేకపోతే అక్కడ గుంటూరు నుంచి? గుంటూరు మీ ఇష్టం, మీరు యాంచి పెడతారు చెప్పండి అని మీరు చెప్పండి సార్. ఇప్పుడు మీరు రానికి అక్కడి నుంచి బస్ కిరాయి అంటే బస్ కిరాయి చేయడానికి ఓకే. లేదు బస్సులో రారా? ఓన్లీ కారే. కారేనా? సరే కార్ అయితే మేము అరేంజ్ చేయగలుగుతాం. కార్ ఒకటి అరేంజ్ చేయగలుగుతాం. ఓకే మరి. ఇంకోటి ఇప్పుడు మొత్తం 5,000 ఖర్చు అవుతుంది పూజ సామాన్. 5,000 కూడా కాదు. సరే మీరు 4 అన్నారు కదా, తలా 1,000 రూపాయలు రెడీ చేసుకోండి. ఓకే ఓకే. కార్డు పెట్టండి. కారు పెట్టాలి సార్. ఓకే అండి. మా 2 ఫ్రెండ్ ఉంది కారు, అతను తీసుకొచ్చేస్తాం. మాకు అంటే డైరెక్ట్ గుంటూరుకి రావాలా మేము? గుంటూరు. సరే సరే. మీరు ఎప్పుడు పెడతారు? మీరు ఎప్పుడు వస్తా అంటే రెడీ చేస్తాం సార్. సరే మేడం గారికి చెప్తాను. సరే.